వెల్కమ్ టు ది సిస్టమ్ మీడియా. నేను మీ జీకే రాజు. వైసీపీ పార్టీ అనేది శవాల మీద మామూలుగా పేలాలు ఎలుకునే వాడుకలో మాట్లాడతారు సామెత, శవాల మీద పేలాలు ఎలుకునే రకం అని. కానీ వైసీపీ పార్టీ అనేది శవాల మీద ఓట్లు ఎదుకునే పార్టీ అనేది. నిన్న జరిగిన ముద్రగడ పద్మనాభ అంత్యక్రియలుగా కార్యక్రమం కానించి మొత్తం అన్ని తుది కార్యక్రమం వరకు మొత్తం జరిగిన పరిణామాలను అన్ని టీవీ ఛానల్లో చూస్తున్నారు, అందరూ చూశారు, సోషల్ మీడియాలో అందరూ పెట్టారు, అన్నింటిలో అంచనా వచ్చింది. అసలు వైసీపీ పార్టీకి ముద్రగడ పద్మనాభం గారికి అంత ఓవర్ యాక్టింగ్ చేసిన అవసరం ఏంటంటే ఏమొచ్చింది అసలు నాకు అర్థం అవ్వట్లేదు. ఇది ఓట్ల రాజకీయం తప్పితే ఏమీ లేదండి. కుటుంబాలను విచ్ఛిన్నం చేయడం కోసం వాళ్ళని వేరు చేసిన ప్రథమ ముద్దాయి ముద్రగడ పద్మనాభం కుటుంబం విచ్ఛిన్నం ప్రథమ ముద్దాయి పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ అనేది. ఈ చావును కూడా దాని ఓట్ల కోసం వాడుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మరి మీకు ఫస్ట్ నుంచి అలవాటు ఏంటి, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరణం కానీ ఈ రోజు వరకు కూడా మీరు అన్ని శవరాజకీయాలు, ఇలాంటి శవయాత్రలు, దండయాత్రలు తప్పితే మీరు చేసింది ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ లేదు. మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే వేస్ట్, బెంగళూరులో ఉంటే వేస్ట్. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది మీరు ముద్రగడ పద్మనాభం గారికి ఏ క్యాబినెట్ హోదా పదవి ఇవ్వలేదు, ఏ కార్యదర్శి పదవి కూడా ఆయన జాయిన్ అయ్యారంటే అది కూడా మీ ఒత్తిడి వలన 10 నెలల ముందు, సంవత్సరం ముందు వైసీపీలో జాయిన్ అయ్యారు. కొన్ని ప్రెస్ మీట్లు పెట్టేవారు తప్పితే అధికారిక కార్యక్రమాలు దేంట్లో కూడా పాల్గొనలేదు వైసీపీలో. మీరు అంత ఓవర్ యాక్టింగ్ ఎందుకు చేస్తున్నారో అర్థం అవ్వలేదు. అంతకెళ్ళినది కుటుంబ సభ్యులు ఇష్టం, వాళ్ళ సభ్యులు అలా మాట్లాడుకుని వాళ్ళ ఏదో చేసుకుంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ కూతురిని, ఒక ఆడపెట్టని అట్టుకుని కడసూపు లేకుండా ఒక టీవీలో చూసి ఏడ్చేలాగా ఎంతమంది ఉసురు తగిలిందో మీకు ఆ వయసు, వాళ్ళందరూ ఉసురు కూడా వైసీపీ పార్టీకి తగులుతుంది చెప్పుకోవాలంటే. మీ శవరాజకీయాలు ఎక్కడైనా శవరాజకీయాలు మానుకొని నార్మల్ రాజకీయాలు చేసుకుంటూ ఎన్ని సమస్యలు లేవని అట్ల మీద పోరాడుతుంది. ఇలాంటి శవాల మీద రాజకీయాలు చేస్తారా? ముద్రగడ పద్మనాభం అనేది కాపు నేత, ఆయన కాపుల కోసం పోరాడాడు. ఆయన కాపు మనిషి, కాపు వ్యక్తి. మీ వైసీపీ వ్యక్తి అసలు కానే కాదు. ఎందుకంటే చిన్న పదవి కూడా మీ వైసీపీలో లేదు. వైసీపీలో జాయిన్ అయ్యాడు అంతవరకు. అది కూడా మీకు ఒత్తిడి తెచ్చి మీ ప్రలోభాలకు గురి చేసి ఆయన్ని, మానసిక క్షోభకు గురి చేసి ఆయన మొత్తానికి వైసీపీలో జాయిన్ చేసుకుని 4-5 ప్రెస్ మీట్లు పెట్టించి ఏదో పద్మనాభరెడ్డి పేరు మార్చుకున్నాను ఏదో. అప్పుడు మీరు ఎంత ధీమా మాట్లాడారో ఆయన కూడా మీ మాటలు పట్టుకుని ఆయన కూడా నేను పద్మనాభం నుంచి పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ మాట మీద నిలబడ్డాడు ముద్రగడ పద్మనాభం. కానీ మీరు ఏ మాట మీద మీరు నిలబడే రకాలు మీరు వైసీపీ పార్టీ వాడు కాదు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన అంబటి ఆంబోతు రాంబాబు, సుకన్య రాంబాబు, ఆయన ఓవర్ యాక్టింగ్ ఆయన కుటుంబ సభ్యుల కంటే ఎక్కువైపోయింది. అసలు ఇంత పోలీసులు నెట్టేస్తున్నాడు, వాళ్ళని నెట్టేస్తాను, వీళ్ళు నెట్టేస్తున్నాడు, ఏంటో నాకు అర్థం. కుటుంబ ప్రభుత్వం కూడా నెట్టుకున్నారని ఇలాంటి ఆంబోతులు రాంబాబుని మీరు ఇప్పటి నుంచి కట్టడి చేయబోతే రేపు పొద్దున రాబోయే ఎలక్షన్లో మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు ఇలాంటి వాళ్ళ వలన. అందువల్ల ఇలాంటి వాళ్ళని మీరు కట్టడి చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలా కుటుంబాలను విచ్ఛిన్నం చేసి ఇలా ఏంటి, కనీసం అక్కడ ఏంటి లాస్ట్ వరకు కడయాత్రలో కూడా నానా రచ్చ చేసిన వైసీపీ మొక్కలు రౌడీలు ఇంతకంటే దరిద్రం కూడా ఉండదండి. ఇంతకంటే దరిద్రం కూడా ఎంత ఎదవ పేరు వచ్చిందంటే రాష్ట్ర ప్రజలు ఎవరు అడిగినా అని చెప్తారు, ఇదేం దరిద్రం, ఇదే రాజకీయ రాజకీయాలు చేయడం చూసామని. మీరు ఎవరన్నా కుటుంబ సభ్యులు లేకవ్వాలి. గవర్నమెంట్ అంత్యక్రియలతో చేద్దామంటే కుటుంబ సభ్యులు మాకు వద్దని చెప్పారు. కుటుంబ సభ్యులు వద్దని చెప్పలేదు, మీరు ఎవరని చెప్పడానికి అసలు నాకు అర్థమవుతుంది. మీకు సంబంధం ఏంటి? మీ రక్త సంబంధికులా? మీ దాంట్లో పెద్ద పదవులు అనుభవించాడా? అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు వీళ్ళకే తెలియట్లేదు వైసీపీ నాయకులకి. ఈ గొడ్డల పార్టీ నాయకులు, వైసీపీ నాయకులు అసలు ఏం చేస్తారు వీళ్ళకే తెలియదు. ఈ శవరాజకీయాలు మానుకుంటేనే మీరు ఫ్యూచర్లో బాగుపడి మిగులుతారని నేను కోరుకుంటున్నాను.